హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. నా పేరు సత్యనారాయణ. మీకు ఒక మంచి లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ ఓపెన్ ప్లాట్స్ ప్రాజెక్ట్ దగ్గర తీసుకెళ్తున్నానండి. ప్రజెంట్ వచ్చేసి మనం బిహెచ్ఎల్ ఎక్స్ రోడ్ లో ఉన్నాము. మీరు వెనకాల ఏదైతే కనిపిస్తుంది బిహెచ్ఎల్ అనమాట. మనం ఈ రూట్ నుంచి మనకు ముంబై హైవేలో మనకి ప్రాజెక్ట్ అయితే వస్తుంది. మనకు మధ్యలో ఆ రోడ్ హైలైట్స్ ఏమేమి ఉన్నాయి, ప్రాజెక్ట్స్ ఏమున్నాయి మనం ముందు ఒకసారి మీకు చూపెడతానండి. బెస్ట్ గా ఏమున్నాయి, ఎందుకు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, ఏరియాలో కనుక చూసుకున్నట్టయితే అన్ని విషయాలు కూడా మేము మీకు ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం ఒకసారి ముందుకెళ్దాం. అయితే మనం ఇక్రిసాట్ దగ్గర ఉన్నామండి. మీకు ఇంత ముందుగా చూపెట్టినట్టుగా బిహెచ్ఎల్ ఎక్స్ రోడ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఏరియాలో కనుక చూసుకున్నట్టయితే మనకి ఇక్రిసాట్. ఇందులో కూడా నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ అయితే వర్క్ చేస్తున్నారు. ఈ ఏరియా పరంగా చూసుకున్న, డెవలప్మెంట్ పరంగా చూసుకున్న చాలా బాగుంటుంది అనమాట. మనకు బాంబే హైవే కనెక్టివిటీ తోటి మనకు ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. మనకు నెక్స్ట్ వచ్చేసి ఓఆర్ఆర్ వస్తుంది. మీకు అక్కడ నుంచి ఎలా వెళ్ళాలి, కనెక్టివిటీ ఏ విధంగా ఉంటుంది అనేది మీకు ఇప్పుడు చూపెడతాను. ఇప్పుడు మనం ఎగ్జిట్ నెంబర్ 3 ఓఆర్ఆర్ పటాన్చెరు దగ్గర ఉన్నాము. ఏదైతే మీకు బ్యాక్గ్రౌండ్ లో చూస్తున్నారో ఇది వచ్చేసి మనకు ఓఆర్ఆర్ అనమాట. ఇక్కడ నుంచి కనెక్టివిటీ వచ్చేసి మనకు ఎగ్జిట్ నెంబర్ 2 కానీ ఎగ్జిట్ నెంబర్ 1 కానీ అండ్ గచ్చిబౌలి కనెక్టివిటీ కానీ ఈజీగా ఉంటుంది. ఇది వచ్చేసి మనకు ఎగ్జిట్ నెంబర్ 3 వచ్చేసి మనకు పటాన్చెరులో ఉంటుంది. దాటగానే మనకు వచ్చేసి మనకు ముత్తంగి, రుద్రారం ఇవన్నీ కనెక్టివిటీలోనే మనకి ఈ ప్రాజెక్ట్ అనేది వస్తుంది అనమాట. ఇక్కడ నుంచి మన మెయిన్ రోడ్ నుంచి లోపలికి ఎలా వెళ్ళాలి, కనెక్టివిటీ ఏ విధంగా ఉంటుంది అని కంప్లీట్ విషయాలు కూడా మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకు రుద్రారం దాటిన తర్వాత అక్కడ నుంచి మన గీతం యూనివర్సిటీ ఎలా వెళ్ళాలి, మనకు ప్రాజెక్ట్ గీతం యూనివర్సిటీ నుంచి ఎంత ఉంటుంది, బాంబే హైవే నుంచి కనెక్టివిటీ ఎంత ఉంటుంది అనే విషయాల గురించి మనం ముందు కూడా తెలుసు. ఇప్పుడు మనం మీకు ఏదైతే బాంబే హైవే కనెక్టివిటీ నుంచి లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చేసి మన గీతం యూనివర్సిటీ అనేది వస్తుంది అనమాట. మీరు వెనకాల బోర్డు కనుక చూసుకున్నట్టయితే ఇది గీతం యూనివర్సిటీ అండి. ఇదే అండి మన గీతం యూనివర్సిటీకి వెళ్లే రోడ్డు. మన ప్రాజెక్ట్ వచ్చేసి కొంచెం ముందుకు వెళ్ళగానే మన ప్రాజెక్ట్ అనేది ఉంటుంది అనమాట. మంచి 100 ఫీట్ రోడ్ కి రోడ్ ఫేసింగ్ లోనే మనకి ప్రాజెక్ట్ ఉంటుంది. ఇప్పుడు ఇది ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకు ప్రపోజ్డ్ 100 ఫీట్ రోడ్ అనమాట. మనకు బ్యాక్ సైడ్ వెళ్తే కనుక మనకు మొత్తం వచ్చేసి మనకు బాంబే హైవేకి కనెక్టివిటీ అవుతూ మనం వెళ్తాము. ఇప్పుడు ప్రజెంట్ మేము సైడ్ దగ్గరికి వెళ్దామండి. మీకు సైట్ దగ్గర ప్రాజెక్ట్ సంబంధించిన ప్రాజెక్ట్ డైరెక్టర్ ఉంటారు అండ్ రాజు గారితో కూడా మాట్లాడిపిస్తాను. అంటే ప్రాజెక్ట్ ఎలా ఉంటుంది ఏంటి అనే అన్ని విషయాలు కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మనం ఇప్పుడు ఒకసారి సైట్ దగ్గరికి వెళ్దాం. ప్రజెంట్ అయితే మనం ఇప్పుడు సైట్ కి అయితే వచ్చామండి. ఇప్పుడు ప్రజెంట్ మీరు ఏదైతే చూస్తున్నారో ఇదే అండి సైట్. ఇది గ్లోబల్ సిటీ 6 అండి సైట్ నేమ్ వచ్చేసి. ఈ టోటల్ కనుక ప్రాజెక్ట్ చూసుకున్నట్టయితే ఎన్ని ఎకరాలు ఉంటుంది ఏంటి, ప్రాజెక్ట్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ కూడా మీకు ప్రాజెక్ట్ డైరెక్టర్ ఉంటారు, సీనియర్ డైరెక్టర్ గ్లోబల్ సిటీకి సంబంధించి రాజు గారు ఉంటారు. రాజు గారితో మీకు మాట్లాడిపించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేపిస్తాను. ఆ రోడ్ లైన్స్ రోడ్ అది. ఈ మత్స్యమాలారం కా నుంచి మీకు ఇస్నాపూర్ నుంచి వెళ్తే 4 లైన్స్ రోడ్, అక్కడ నుంచి డైరెక్ట్ మీకు కొల్లూరుకి వెళ్తుంది. మీకు తెల్లాపూర్ దగ్గరే, కొల్లూరు దగ్గరే, నియోపోలిస్ దగ్గర. హైటెక్ సిటీ మనకు 28 కిలోమీటర్స్ ఉంటుంది సార్. 28 వస్తుంది. మీకు ఇక్కడ ఇంటర్నేషనల్ స్కూల్ గార్డియం ఉంది సార్. ఓఆర్ఆర్ ఎక్కొచ్చు, లేదా మీరు తెల్లాపూర్, వట్టినగలపల్లి, గోపన్నపల్లి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, హైటెక్ సిటీ అటు అవసరం లేదు. ఇక మీకు అటు అవసరం లేదు సార్. ఇక మీకు ఇటు వెళ్ళిపోవచ్చు మీరు. ఇప్పుడు మీకు ఇక్కడ ఇంటర్నేషనల్ స్కూల్ గార్డియం ఉంది, అది పెద్ద స్కూల్ సార్. మేరు ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది, క్యాండియోస్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది. ఇవి దగ్గరే సార్ మనకి. అట్లా ఇప్పుడు మనకు గీతం యూనివర్సిటీ దగ్గర కూడా మెడికల్ కాలేజ్ అది కడుతున్నారు, అది కూడా ఆప్షన్ లో ఉంది సార్ మనకి. అట్లా అందుకు రండి సార్ మన ప్లాట్లు. ఇంకా మీకు ఇక్కడ ఇంకేమైనా డౌట్స్? మనది గ్లోబల్ సిటీ 6 5th ప్రాజెక్ట్ సార్. టోటల్ డెవలప్మెంట్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ నుంచి అక్కడ వరకు మనకు ప్రపోజల్ ఉంది. ఇంకో 20 ఎకర్ ల్యాండ్ బ్యాంక్ కూడా తీసుకున్నాం, ఛాన్స్ ఉంది సార్ అక్కడ మనకు. అట్లా ఇది మనం 40 ఫీట్ రోడ్లకి వెళ్ళి మనం తీసుకున్న రోడ్ సార్. మీకు తీసుకున్న లేఅవుట్లో మారలేదు, లొకేషన్ సేమ్ టు సేమ్, ప్లాట్ నెంబరే అది అన్నట్టుగా మనకి కొత్త కాబట్టి మీకు ఇది ఐడియా అర్థంగా. ఇప్పుడు నేను చెప్పిన పేర్లన్నా మీకు ఐడియా ఉందా? ఇందులో మీకు మేజర్ అడ్వాంటేజ్ అమ్మా, విల్లాస్ కడుతున్నాం. ఈ విల్లా కట్టడం వల్ల ల్యాండ్ వల్ల అప్రిషియేషన్ అవుతుంది. విల్లాస్ వల్ల మీకు నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ కల్లా కన్స్ట్రక్షన్ 50 విల్లాస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాం. ఇది కాకుండా ఎంటైర్ లేఅవుట్ గేటెడ్ కమ్యూనిటీ, సీసీ కెమెరా, సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు. మళ్ళీ ఇందులో క్లబ్ హౌస్ ఇస్తున్నాం, రిసార్ట్ ఇస్తున్నాం. క్లబ్ హౌస్లో గెస్ట్ రూమ్స్, బ్యాంకెట్ హాల్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ గేమ్స్ అన్నీ ఉంటాయి. మళ్ళీ ఎల్డర్స్ పార్క్, చిల్డ్రన్స్ పార్క్ కాకుండా ఇండోర్ ఇవరే, మళ్ళీ బయట ఇవన్నీ వస్తాయి అన్నట్టు. ఆ సేమ్ గేటెడ్ కమ్యూనిటీ మీకు. అట్లా గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. హైటెక్ సిటీ మీదకి వెళ్ళొచ్చారా? నెక్స్ట్ రిటర్న్ లో హైటెక్ సిటీ నుంచి తీసుకెళ్తా సరే. అయితే మనం పాషమైలారం, ఇస్నాపూర్ నుంచి కర్దన్నూరు రోడ్ కొడితే డైరెక్ట్ మళ్ళీ మనం కొల్లూరుకి వెళ్తాం కదా సార్. కొల్లూరు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, మనకు
పెద్దంబర్పేట ఆ రోడ్ లో వెళ్ళొచ్చు మనకు. ఆ రోడ్ బెటర్ సార్. ఇప్పుడు వచ్చేటప్పుడు మీరు షాంబర్ వచ్చాము అచ్చా ఘట్కేసర్ నుంచి ఇట్లా ఈ రోడ్ లో వచ్చాము, అంటే ఇట్లా వెళ్తాం. 2 రోడ్లు చూసినట్టు ఉంటది మీకు. 2 రోడ్లు చూసినట్టు ఉంటుంది. మీకు ఇది మన 6th ప్రాజెక్ట్ సార్. ఇది గ్లోబల్ సిటీ 6 అనేది. ఇక్కడ మనది 6వ ప్రాజెక్టు. మొత్తం 70 ఎకరాల లేఅవుట్ సార్ మనకి. ఇది 70 ఎకరాలలో 70 ఎకరాల లేఅవుట్ చేస్తున్నాం దీన్ని. ఈ ఏరియాలో ఇది R1 జోన్, ప్యూర్లీ రెసిడెన్షియల్ సార్. ఇక్కడ ఎక్కువ పెరి అర్బన్ జోన్లు కూడా ఉన్నాయి. మన పెరి అర్బన్ జోన్లో కాకుండా R1 జోన్లో ఇస్తున్నాం. గేటెడ్ కమ్యూనిటీ. మీరు 3 సంవత్సరాలలో కట్టుకొని ఉండొచ్చు సార్. ఇక్కడ 220, 221 మన ప్లాట్ నంబర్స్. ఇక మీరు ఇవి సార్ మనకి ఇక్కడ క్లబ్ హౌస్, ఇందులో క్లబ్ హౌస్ వస్తుంది సార్ మనకు. రిసార్ట్, క్లబ్ హౌస్ మీకు వీడియో పంపించాను కదా. మీకు నేను చెప్పిన దానిలో ఏ ఒక్క మిస్టేక్ ఉన్నా మీరు రేరాకి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి అది చేయొచ్చు. రేరాలో ప్రతిదీ ఉంటుంది. మేము హైడ్రా పర్మిషన్ కూడా తీసుకున్నాం సార్. హైడ్రా పర్మిషన్ అంటే ఇరిగేషన్ కూడా మనం తీసుకున్నాం. ఇరిగేషన్ పర్మిషన్ కూడా తీసుకున్నాం. సో మీకు ఇబ్బంది అది కూడా లేదు ఇక. అందుకే ఇప్పుడు అందరు హైడ్రా అని మిమ్మల్ని ఇబ్బంది, అందరు భయపడుతున్నారు కదా ఎట్లా అని. ఆ హైడ్రా ఇబ్బంది కూడా మీకు లేదు. ఆ సర్టిఫికేట్ కూడా మీకు లింక్ డాక్యుమెంట్లో ఇస్తాను, అది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఆ రోజు సార్ వాళ్ళకి వచ్చినప్పుడు చూపెట్టాం మేము హైడ్రాది. సార్ ఇట్లాంటి సార్ ఈ ప్లాట్లు నేను సార్కి చెప్పిన, సార్ 200 గజాలు ప్లాన్ చేయండి సార్, 200 గజాలు ప్లాన్ చేయండి సార్. నేను ఇప్పుడు మొన్న సార్ మీరు పెట్టిన రేటు ఇలా ఓపెన్ చేసారు 6,000 రూపాయలు, 200 గజాల రూపాయలు, 12 లక్షలు. 6 నెలల్లో 12 లక్షలు ఏం చేసి వస్తాయి సార్? విత్ సేవింగ్. కాలు మట్టి అంటకుండా, చెమట రాకుండా. అంటే కస్టమర్ బెనిఫిట్ అయినా తీసుకున్నందుకు లాసా నష్టమా సార్? అట్లా ఈ ప్లాట్ సార్. ఇది మనకు ఫేసింగ్ ఇట్లా 30 వస్తుంది సార్. ఇట్లా లోపలికి మనకు 50 వస్తుంది. 30-50 కొలతలు. 200 లేదా ఇప్పుడు ఇప్పుడు సార్ ఉన్నాడు మన ఇంకో చందులాల్ సార్. ఆ సార్ 200 తీసుకున్నాడు. మేము గ్లోబల్ సిటీ 6 వెంచర్లో రాజు గారి ద్వారా ఇంతకుముందు చూడడం జరిగింది. 2-3 సార్లు వచ్చాము ఇక్కడికి. వచ్చిన తర్వాత ఇదంతా లొకేషన్ చూసాము. ఇదంతా ఎడ్యుకేషన్ జోన్గా అనిపించింది. కొంచెం శంకర్పల్లికు ఇటు సైడు పటాన్ చెరువు అన్నిటికి దగ్గరలో ఉండడం, ప్లస్ ఇటు సైడు ముందు సంగారెడ్డి, ఇదంతా డెవలపింగ్ ఏరియా కాబట్టి ఆలోచించి రాజుగారు చెప్పినట్టు ఇక్కడికి వచ్చి చూసి ఇందులో మొత్తం మేము ముగ్గురం కలిపి 3 బిట్లు బుక్ చేసుకున్నాము. ఆ 3 ఈరోజు లాంచింగ్ కాబట్టి చూడడానికి వచ్చాము. మాకు ఈ విషయంలో రాజుగారు అన్ని విధాలా కూడా సహకరించారు. పేమెంట్ విషయంలో కానివ్వండి, లేకపోతే మాకు పెట్టే రిసిప్ట్లు, అగ్రిమెంట్లు ఏదైతే ఉంది టైం టు టైం ఆయన అందించారు. మంచిగా సర్వీస్ చేశారు. ఈరోజు మేము గ్లోబల్ సిటీ 6 వెంచర్ని చూడటానికి వచ్చాము. సో ఇంతకుముందు మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చేసేసి ఇలా ఇక్కడ రాజుగారు వెంచర్ చేపిస్తున్నారు. సో అందులో చూస్తే బాగుంటుంది. ఈ ఎడ్యుకేషన్ పరంగా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్కి అంత దగ్గరలో ఉంటుంది. ప్లస్ ఫార్మా కంపెనీస్, ప్లస్ ఐటీ కంపెనీస్, గీతం యూనివర్సిటీ కూడా ఈ దగ్గర ఏరియాలో ఉంది కాబట్టి సో ఈ వెంచర్లో తీసుకుంటే ఫ్యూచర్ బాగుంటుంది అనే ఉద్దేశంతో మేము ఇక్కడికి వచ్చి చూడటం జరిగింది. సో ఇది చూడటం వల్ల మాకు రాజుగారు చెప్పినట్టు చాలా సబబు అనిపించింది. సో రాజుగారు మాకు ఈ విషయంలో ప్లాట్ బుక్ చేయడంలో కానీ, డబ్బులు తీసుకోవడం విషయంలో కానీ అంతా మాకు చాలా సహకరించారు. సో మాకు ఫ్యూచర్లో ఇది బాగుంటుంది అనిపిస్తుంది. సో ఫ్యూచర్లో కూడా వాల్యూ పరంగా ఎక్కువ పెరిగి మంచి అంటే కస్టమర్లకి కొంచెం బెనిఫిట్గా ఉండేటట్టే ఉంది కాబట్టి సో తీసుకోవాలి. మా ఫ్రెండ్స్ కూడా తీసుకోమని చెప్పి మేము కూడా చెప్తాము. సో ఓకే అండి, ఇదైతే మాకు చాలా మంచిగా అనిపించింది.